అండ్ తమ్ముడు కలెక్షన్ వచ్చేసి డే 3 కూడా చూసుకుంటే పెద్ద కలెక్షన్ ఏం రాలేదండి. చాలా ఒక కోటే వచ్చింది నెట్ అయితే. సినిమా అయితే నాకు తెలిసి 3 రోజుల కలెక్షన్ 4 కోట్లే వచ్చినాయి. ఓవరాల్గా సినిమా అయితే చాలా కష్టం, ఎందుకంటే సినిమా దాదాపు 25 కోట్లకి అమ్మినట్టు తెలుస్తుంది. సినిమా ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ ఏనే చేసుకుంటారు కదా దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ కాబట్టి ఓకే, కానీ సినిమాని అయితే దాదాపు 25 కోట్ల దాకా అమ్మారు. 4 కోట్లు అంటే చాలా డిజాస్టర్ అండి సినిమా. రాబిన్ హుడ్ కూడా మంచిగానే 30 కోట్లకి అప్పుడు అమ్మారు అనుకుంటా, 30 కోట్లకి అమ్మారు. అది కూడా ఇలానే డిజాస్టర్ అయింది. అది కనీసం 10 కోట్లనే దాటింది. ఈ సినిమా అసలు కలిసి 10 కోట్లు కూడా దాటేటట్టు కనిపించట్లేదు. ఇంకా ఈరోజు ఎలా ఉందంటే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు. ఆదివారం రోజున కూడా కోటే వచ్చిందంటే, ఎందుకంటే మీరు చూసుకుంటే అటుపక్క కన్నప్ప కూడా పెద్ద పోటీ ఏం లేదు. కన్నప్ప చూసుకుంటే మీకు జస్ట్ అది 50 లక్షలే వచ్చింది, అంటే దాన్ని కూడా ఇంట్రెస్ట్గా ఏం చూడట్లేదు. ఖచ్చితంగా ఈ సినిమా బాగుంటే దీనికి మంచి కలెక్షన్ అయితే వచ్చిండయి తమ్ముడు సినిమాకి అయితే, కానీ ఆ ఛాన్స్ లేకుండా సినిమాలో అంత విషయం లేనట్టు కనిపిస్తూ ఉంది. దాని కారణంగా ప్రేక్షకులు అయితే రిజెక్ట్ చేశారు, సినిమాని అయితే ఎవరు ఆదరించట్లేదు. ఓవరాల్గా అయితే దిల్ రాజుకి వరుస ఫ్లాప్లు అయితే పడుతున్నాయి. మొన్న సంక్రాంతికి వస్తున్న ఒకటి మంచిగా ఆడింది కాబట్టి ఓకే, గేమ్ చేంజర్ కానీ లేకుంటే తమ్ముడు కానీ మళ్ళీ ఒక మంచి, అంటే ఒక పెద్ద డిజాస్టర్, ఇది కూడా ఒక పెద్ద డిజాస్టర్ అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. నితిన్ కెరియర్లో కూడా వరుస ఫ్లాప్లు అయితే పడతా ఉన్నాయి. రాబిన్ హుడ్ ఏది, దాని ముందు సినిమాలు కూడా పెద్దగా ఏవి ఆడలేదు. అప్పుడెప్పుడో భీష్మ అనుకుంటా, భీష్మ తర్వాత పెద్దగా ఆడింది ఏం లేదు. ఇంకా అన్ని సినిమాలు అయితే వరుసగా అయితే ఫ్లాప్లు అయితే అవుతూ ఉన్నాయి. అతను కూడా ఆలోచించుకోవాలి, ఒక మంచి స్టోరీకి అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది. నితిన్ అయితే చూడాలి. ప్రస్తుతానికి అయితే మిగతా హీరోలు చాలామంది డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే ముందుకెళ్ళి వాళ్ళ కెరియర్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు, కానీ నితిన్ అయితే ఇంకా అక్కడే ఉన్నాడు. అప్పుడెప్పుడో కొంచెం గుండె జారి గల్లంది, లేకుంటే మంచి సినిమాలతో వచ్చాడు. అవి మంచి హిట్లు కూడా అయినాయి. ఆ కావచ్చు, లేకుంటే త్రివిక్రమ్ తీసిన సినిమా కావచ్చు, అవి మంచి హిట్లే పడ్డాయి, మంచి కలెక్షన్లు వచ్చినాయి. ఒక మంచి సినిమా పడితే ఖచ్చితంగా అతను 100 కోట్లు గ్రాస్ ఈజీగా టచ్ చేసే హీరో అతను. నానితో పాటు ఈక్వల్గా ఉంటాడు. ఇప్పుడు నాని చూసుకుంటే ఈజీగా అయితే 100 కోట్లు అయితే టచ్ చేస్తూ ఉన్నాడు నాని. మరి అతను పందా కూడా మార్చుకోవాలి. నాని చూసుకుంటే ప్రొడక్షన్ పెట్టాడు, ఇతను కూడా ఏదో పెట్టాడు కదా, డిస్ట్రిబ్యూషన్ ఏదో చేస్తున్నాడు, కొన్ని తమిళ సినిమాలని చేస్తూ ఉన్నాడు ఆయన. చూద్దాం. ఓవరాల్గా అయితే నితిన్ తన కెరియర్లో దీని తర్వాత మళ్ళీ సేమ్ ఇదే ప్రొడ్యూసర్ తోటి దిల్ రాజు తోటి మళ్ళీ ఒక సినిమా అయితే ఉండబోతుంది, ఎల్లమ్మ అనే సినిమా. సాయి పల్లి కూడా దీంట్లో హీరోయిన్గా నటిస్తుంది. వేణు గారు, బలగం డైరెక్టర్ వేణు అయితే ఈ సినిమా తీస్తున్నారు. చూద్దాం. మరి ప్రస్తుతానికి అయితే తమ్ముడు సినిమా కూడా డిజాస్టర్, పెద్ద డిజాస్టర్, చాలా భారీ లాస్ అయితే కనబడుతుంది సినిమా.